అర్జున్ గారు మరో జైలుకి వెళ్ళబోతున్నారు. రోజులు లెక్క పెట్టబోతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? రోజులు లెక్క పెడతారంటారా అల్లు అర్జున్? అల్లు అర్జున్ గారు ఊసలు లెక్క పెట్టే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే వీళ్ళందరూ అల్లు అర్జున్ డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంతే. ఏం చెప్తారన్న అసలు ఇందులో అల్లు అర్జున్ గారిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు గవర్నమెంట్. సో మీరేం చెప్తారు? 100% అది అల్లు అర్జున్ గారు టార్గెట్ చేసారని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆయన స్వయంగా చేసింది కూడా కాదు. అది అతను వచ్చిండని తొక్కిసలాట కొంచెం మరణించడం జరిగింది. దానిపైన కూడా అతను తీవ్ర బాధను వ్యక్తం చేసిండు. ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని అసత్యాలు మాట్లాడిండో ఆ అసత్యాలపైన కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండు. దాని గురించి ప్రెస్ మీట్ పెడతారా అని మళ్ళీ ఓయూ విద్యార్థుల్లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఈ ఓయూ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారిపై దాడి చేసే కంటే ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఇంతమంది అదృశ్యమవుతున్నారు, చాలామంది మహిళలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యలపైన పోరాడితే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఓకే. సో అంటే ఎందుకని అల్లు అర్జున్ గారిని కావాలని టార్గెట్ చేశారంటారు? ఎందుకంటే వాళ్ళ మావయ్య గారు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. కావాలని అయినా ఎందుకు చేస్తారంటారు మరి? అయితే రేవంత్ రెడ్డి గారిది రిమోట్ ఇక్కడ లేదండి. రేవంత్ రెడ్డి గారిది ఆంధ్రాలో ఉంది రిమోట్. అక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకే ఇట్లా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే అక్కడ వైసీపీకి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్. అక్కడ చాలా వరకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు కాబట్టి ఇక్కడ ఇది చేశారని మేము అనుకుంటున్నాం. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారండి? ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్. ఎవరైనా కూడా చిన్నపిల్లల్ని 18 సంవత్సరాలు నిండని పిల్లల్ని ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఇట్లా సినిమాలకు తీసుకుపోకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా చిన్నపిల్లల్ని ఇప్పటి నుంచే మోటివేషన్ చేసి నువ్వు ఈ హీరో నువ్వు ఆ హీరో అనే కంటే పిల్లల్ని చదువు పట్ల ఇంకా నాలెడ్జ్ పట్ల దృష్టి సారిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.